ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత అగస్టిన్ గారిని స్మరించుకుంటున్నాం. పునీత అగస్టిన్ గారు ఉత్తర ఆఫ్రికాలో తగస్తే అనే పట్టణంలో క్రీస్తు శకము 354 సంవత్సరంలో జన్మించాడు. ఆయన పీఠాధిపతి, వేదాంత పండితుడు. తన యొక్క తల్లి మోనికా, తండ్రి పెట్రీషియస్. మోనికా మహాభక్తురాలు. తన తల్లి మోనికా ప్రార్థనా సహాయం ద్వారా తాను హృదయ పరివర్తన చెందాడు. తాను యువకుడుగా ఉన్నప్పుడు ఈ లోకానుసారముగా జీవించాడు. నిలకడలేని జీవితాన్ని జీవించాడు. ఈ లోకములో ఏదో పేరు తెచ్చుకోవాలని, ఏదో సాధించాలని ప్రయత్నం చేశాడు. ఈ లోకములో జీవితాన్ని ఎంజాయ్ చేయాలని తప్పించాడు. కానీ తాను క్రీస్తుని తెలుసుకున్న తర్వాత తనకు జీవిత సత్యము ఏమిటో అర్థమైంది. క్రీస్తు ద్వారా మాత్రమే జీవిత సత్యాన్ని తెలుసుకోగలను అని తాను అర్థం చేసుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తాను గురుపట్టాభిషేకం పొందుకున్నాడు. అనంతరము హిప్పో మేత్రాసనకు పీఠాధిపతులుగా నియమింపబడ్డాడు. ప్రియ మిత్రులారా, అగస్టిన్ గారు గొప్ప గొప్ప గ్రంథాలను రాసి ఉన్నాడు. కన్ఫెషన్స్ అనే పుస్తకాన్ని మరియు సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని రాసి గొప్ప గొప్ప వేదాంత సత్యాలను తిరుసభకు అందించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్న లోపల మృతుల ఎముకలతో దుర్గంధ పదార్థములతో నిండి ఉండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనబడినను లోపల కపటముతో కలుషితముతో నిండి ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతిరు. మా పితరుల కాలమందు మేము జీవించిన ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్వామ్యమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులు మీరే అని రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఖండిస్తున్నాడు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీకు అనర్థమని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారు మోసపూరితమైన జీవితాన్ని జీవించారు. వారు బోధించినది వారే పాటించలేదు. వారు కపట భక్తుల వలె జీవించారు. ప్రజలను మెప్పించడానికి వారు జీవించారే గాని దేవుని మెప్పించడానికి వారు జీవించలేదు. అందుకనే ప్రభువు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అంటున్నాడు. సున్నము కొట్టిన సమాధి చూడటానికి అందముగా ఉన్నా అది తెరిచినప్పుడు దుర్గంధం ఉంటుంది. అదే విధముగా ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు బాహ్యముగా చాలా భక్తిపరులుగా కనపడతారు. కానీ వారి హృదయములో చెడు ఆలోచనలు, మోసము, గర్వము, అహంకారం ఉన్నది అనే విషయాన్ని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ప్రజలను దేవుని మార్గములో నడిపించలేదు. తమ స్వార్థము కోసం వారిని పెడమార్గములో నడిపించారు. అందుకనే వారికి అనర్థము అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము కపట భక్తుల వలె జీవించకూడదు. నిజాయితీ కలిగిన విశ్వాసుల వలె జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత మనము మన యొక్క జీవితం ద్వారా ఎప్పుడు కూడా ఇతరులకు మంచి ప్రేరణ ఇవ్వాలి. మన జీవితము ఇతరులకు ఆదర్శం కావాలి. ఆ రీతిలో మనము మన యొక్క విశ్వాసాన్ని, జీవితాన్ని జీవించాలి. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేడు పునీత అగస్టిన్ గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. అగస్టిన్ గారు ఏ విధంగా అయితే నిన్ను తెలుసుకుని నీ కొరకు, నీ సందేశం కొరకు జీవించాడు, అదే విధముగా మేము కూడా నీ కొరకు పాటుపడే గొప్ప విశ్వాసాన్ని దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకుల గురించి, పరిసయ్యుల గురించి హెచ్చరిస్తున్నాడు. ప్రభువా, వారు కపట భక్తుల వలె జీవించారు. మేము కపటత్వం లేకుండా నిజాయితీ కలిగిన భక్తుల వలె జీవించే వాక్యాన్ని దయచేయండి. నిజాయితీ కలిగిన విశ్వాసుల వలె జీవించే గొప్ప మనసును మాకు దయచేయండి. ఎల్లవేళలా మా జీవితం ద్వారా నిన్ను మెప్పించటానికి తాపత్రయపడే గొప్ప విశ్వాసాన్ని దయచేయండి. ఈ రోజున
ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించి వారందరినీ కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.